బాలయ్య అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ సంచలనంగా మారిన బాలయ్య తాజాగా అఖండ 2 సినిమాతో రాబోతున్నారు. మొదటిసారిగా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్లో ఒక పెద్ద హీరో పెద్ద సినిమా విడుదలవ్వక చాలా రోజులే అవుతుంది. ఇప్పుడు బాలయ్య సినిమాతో పాటు మరికొన్ని రాబోతుండడం ఆసక్తిగా మారింది. ఎందుకంటే వీటిలో కొన్ని పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానుండడం, కొన్నిటికి పెద్దగా గ్యాప్ లేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25పై అందరి కన్ను పడింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 ఆ రోజున రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున సాహో ఫేజ్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా రిలీజ్ క్లాక్ చేసుకుంది. రెండు భారీ చిత్రాలు కావడంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులు, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. బాక్స్ ఆఫీస్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్ పై కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్, బాలయ్యలలో ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరు నిర్మాతలు క్షేమాన్ని ఆలోచించేవారే కావడంతో ఈ క్లాష్ కారణంగా ఎవరు నష్టపోకూడదని ఇద్దరు హీరోలు భావిస్తున్నారు. అయితే ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారు, అలా తప్పుకుంటే హీరోల అభిమానులు ఊరుకుంటారా అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తమకు ప్రెస్టేజ్ లాంటి ఈ విషయంలో తమ హీరోలు తగ్గకూడదని అభిమానులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. అయితే రెండు భారీ చిత్రాల మధ్య పోటీలో నిర్మాత నలిగిపోకూడదనే ఉద్దేశంతో అఖండ 2నే వాయిదా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం లేదని కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ అది నిర్మాతను దృష్టిలో పెట్టుకుని కాదని ఓటీటీ సంస్థల ఒత్తిడి మేరకు అని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థల చేతుల్లోనే తెలుగు సినిమాల రిలీజ్లు ఆధారపడి ఉన్నాయి. ఓటీటీ సంస్థ ఎప్పుడు స్లాట్ ఉంటే అప్పుడే బొమ్మ వేయాల్సి ఉంది. ఇందుకు నిర్మాతలు కూడా ఎదురు చెప్పే స్థాయిలో లేరు. ఓటీటీ డీల్ విషయంలో బేరాలు కొలిక్కి రాకపోవడం వల్లే అఖండ 2 రిలీజ్ వాయిదా పడిందని పుకార్లు వస్తున్నాయి. మరో వెర్షన్ ప్రకారం పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 విడుదల కానుండడంతో ఎలాంటి తప్పులు చేయకూడదని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నారు. దీనిలో భాగంగానే విఎఫ్ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు మరింత సమయం కేటాయించాలని భావిస్తున్నారట. అలాగే కొంత షూటింగ్ పనులు కూడా పెండింగ్లో ఉండటంతో అవన్నీ పూర్తి చేసిన తర్వాత సినిమా రిలీజ్ కానుందని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో అఖండ 2 విడుదల వాయిదా పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బాలయ్య సినిమా కనుక వాయిదా పడితే పవన్ కళ్యాణ్, ఓజీకి లైన్ క్లియర్ అయినట్లే. మరి నిజంగానే అఖండ 2 వాయిదా పడిందా, లేక సెప్టెంబర్ 25న ఓజీతో పాటు బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి. బాలయ్య అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ సంచలనంగా మారిన బాలయ్య తాజాగా అఖండ 2 సినిమాతో రాబోతున్నారు. మొదటిసారిగా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్లో ఒక పెద్ద హీరో పెద్ద సినిమా విడుదలవ్వక చాలా రోజులే అవుతుంది. ఇప్పుడు బాలయ్య సినిమాతో పాటు మరికొన్ని రాబోతుండడం ఆసక్తిగా మారింది. ఎందుకంటే వీటిలో కొన్ని పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానుండడం, కొన్నిటికి పెద్దగా గ్యాప్ లేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25పై అందరి కన్ను పడింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 ఆ రోజున రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున సాహో ఫేజ్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా రిలీజ్ క్లాక్ చేసుకుంది. రెండు భారీ చిత్రాలు కావడంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులు, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. బాక్స్ ఆఫీస్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్ పై కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్, బాలయ్యలలో ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరు నిర్మాతలు క్షేమాన్ని ఆలోచించేవారే కావడంతో ఈ క్లాష్ కారణంగా ఎవరు నష్టపోకూడదని ఇద్దరు హీరోలు భావిస్తున్నారు. అయితే ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారు, అలా తప్పుకుంటే హీరోల అభిమానులు ఊరుకుంటారా అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తమకు ప్రెస్టేజ్ లాంటి ఈ విషయంలో తమ హీరోలు తగ్గకూడదని అభిమానులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. అయితే రెండు భారీ చిత్రాల మధ్య పోటీలో నిర్మాత నలిగిపోకూడదనే ఉద్దేశంతో అఖండ 2నే వాయిదా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం లేదని కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ అది నిర్మాతను దృష్టిలో పెట్టుకుని కాదని ఓటీటీ సంస్థల ఒత్తిడి మేరకు అని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థల చేతుల్లోనే తెలుగు సినిమాల రిలీజ్లు ఆధారపడి ఉన్నాయి. ఓటీటీ సంస్థ ఎప్పుడు స్లాట్ ఉంటే అప్పుడే బొమ్మ వేయాల్సి ఉంది. ఇందుకు నిర్మాతలు కూడా ఎదురు చెప్పే స్థాయిలో లేరు.
ఓటీటీ డీల్ విషయంలో బేరాలు కొలిక్కి రాకపోవడం వల్లే అఖండ 2 రిలీజ్ వాయిదా పడిందని పుకార్లు వస్తున్నాయి. మరో వెర్షన్ ప్రకారం పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 విడుదల కానుండడంతో ఎలాంటి తప్పులు చేయకూడదని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నారు. దీనిలో భాగంగానే విఎఫ్ఎక్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు మరింత సమయం కేటాయించాలని భావిస్తున్నారట. అలాగే కొంత షూటింగ్ పనులు కూడా పెండింగ్లో ఉండటంతో అవన్నీ పూర్తి చేసిన తర్వాత సినిమా రిలీజ్ కానుందని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో అఖండ 2 విడుదల వాయిదా పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బాలయ్య సినిమా కనుక వాయిదా పడితే పవన్ కళ్యాణ్ ఓజీకి లైన్ క్లియర్ అయినట్లే. మరి నిజంగానే అఖండ 2 వాయిదా పడిందా లేక సెప్టెంబర్ 25న ఓజీతో పాటు బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి. బాలయ్య అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ సంచలనంగా మారిన బాలయ్య తాజాగా అఖండ 2 సినిమాతో రాబోతున్నారు. మొదటిసారిగా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్లో ఒక పెద్ద హీరో పెద్ద సినిమా విడుదలవ్వక చాలా రోజులే అవుతుంది. ఇప్పుడు బాలయ్య సినిమాతో పాటు మరికొన్ని రాబోతుండడం ఆసక్తిగా మారింది. ఎందుకంటే వీటిలో కొన్ని పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానుండడం, కొన్నిటికి పెద్దగా గ్యాప్ లేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25పై అందరి కన్ను పడింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 ఆ రోజున రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున సాహో ఫేజ్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా రిలీజ్ క్లాక్ చేసుకుంది. 2 భారీ చిత్రాలు కావడంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులు మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. బాక్స్ ఆఫీస్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్ పై కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ బాలయ్యలలో ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరు నిర్మాతలు క్షేమాన్ని ఆలోచించేవారే కావడంతో ఈ క్లాష్ కారణంగా ఎవరు నష్టపోకూడదని ఇద్దరు హీరోలు భావిస్తున్నారు. అయితే ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారు, అలా తప్పుకుంటే హీరోల అభిమానులు ఊరుకుంటారా అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తమకు ప్రెస్టేజ్ లాంటి ఈ విషయంలో తమ హీరోలు తగ్గకూడదని అభిమానులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. అయితే 2 భారీ చిత్రాల మధ్య పోటీలో నిర్మాత నలిగిపోకూడదనే ఉద్దేశంతో అఖండ 2నే వాయిదా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం లేదని కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ అది నిర్మాతను దృష్టిలో పెట్టుకుని కాదని ఓటీటీ సంస్థల ఒత్తిడి మేరకు అని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థల చేతుల్లోనే తెలుగు సినిమాల రిలీజ్లు ఆధారపడి ఉన్నాయి. ఓటీటీ సంస్థ ఎప్పుడు స్లాట్ ఉంటే అప్పుడే బొమ్మ వేయాల్సి ఉంది. ఇందుకు నిర్మాతలు కూడా ఎదురు చెప్పే స్థాయిలో లేరు. ఓటీటీ డీల్ విషయంలో బేరాలు కొలిక్కి రాకపోవడం వల్లే అఖండ 2 రిలీజ్ వాయిదా పడిందని పుకార్లు వస్తున్నాయి. మరో వెర్షన్ ప్రకారం పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 విడుదల కానుండడంతో ఎలాంటి తప్పులు చేయకూడదని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నారు. దీనిలో భాగంగానే విఎఫ్ఎక్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు మరింత సమయం కేటాయించాలని భావిస్తున్నారట. అలాగే కొంత షూటింగ్ పనులు కూడా పెండింగ్లో ఉండటంతో అవన్నీ పూర్తి చేసిన తర్వాత సినిమా రిలీజ్ కానుందని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో అఖండ 2 విడుదల వాయిదా పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బాలయ్య సినిమా కనుక వాయిదా పడితే పవన్ కళ్యాణ్ ఓజీకి లైన్ క్లియర్ అయినట్లే. మరి నిజంగానే అఖండ 2 వాయిదా పడిందా లేక సెప్టెంబర్ 25న ఓజీతో పాటు బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి.